నేనైతే ఈరోజు మీకు అందరికీ కూడా బాగా ఉపయోగపడే ఒక ఏ టూల్ గురించి చెప్తాను. అదేంటంటే ఇవాళ మనందరూ కూడా ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. చాట్ జీపీటీ కానివ్వండి, ఒక టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేయడం కానీ, వీడియోస్ని జనరేట్ చేస్తున్నాం. బట్ మనకు కావాల్సిన ఇమేజ్ కానీ లేకపోతే కావాల్సిన వీడియో కానీ రావాలంటే సరైన ఇన్పుట్ ఇవ్వాలి. దాన్నే ప్రాంప్ట్ అంటారు. ఇలాంటి ప్రాంప్ట్స్కి రాబోయే రోజుల్లో చాలా డిమాండ్ ఉండబోతుంది. ఎందుకంటే ఆ ఇమేజ్ని ఎవరైనా జనరేట్ చేస్తారు, కానీ మనకు కావాల్సిన ఇమేజ్ జనరేట్ చేయడం ఎంత ఈజీ కాదు. దానికోసం కొన్ని ప్రీమియం ప్రాంప్ట్స్ ఉంటాయి అనమాట. అది ఎవరు పడితే వాళ్ళు జనరేట్ చేయలేరు. కానీ నేను మీకు ఒక వెబ్సైట్ చెప్తాను, మీకు హెల్ప్ఫుల్ అయ్యే కొన్ని ప్రీమియం ప్రాంప్ట్స్ అక్కడ ఉంటాయి. స్పెసిఫిక్గా ఇమేజెస్ని జనరేట్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది. మరి ఆ ప్రీమియం ప్రాంప్ట్స్ ఎక్కడ ఉంటుంది, దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం, పూర్తి సమాచారం ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. వెబ్సైట్ పేరు ఏంటంటే prompttodo.com. 2 సార్లు prompttodo.com. ప్రాంప్ట్స్ని వాడుకోవాలంటే కనుక ఫస్ట్ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత సైన్ అప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేనే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా మీ గూగుల్ అకౌంట్, ఫేస్బుక్ ద్వారా అయినా కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దీనివల్ల మీకు యూజ్ ఏంటి, జస్ట్ ఇది ఈ ఫస్ట్ ఫోటోతో మీకు చెప్తాను. ఈ ఫోటో చూసారా, చాలా బాగుంది కదా. సాధారణంగా ఇటువంటి ఇమేజెస్ని మనం జనరేట్ చేయలేం, అంత డీటెయిలింగ్గా రియలిస్టిక్ కనిపిస్తుంది. బట్ దీని ప్రాంప్ట్ మనం తెలుసుకోగలిగితే మన ఏ మోడల్స్ మిడ్ జర్నీయో లేకపోతే లీనార్డో కానీ, డాలీ కానీ ఇటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేసి మన ప్రాంప్ట్ ఇస్తే ఇటువంటి ఇమేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి ప్రాంప్ట్ ఇక్కడ దొరుకుతుంది చూడండి. ఇది వచ్చి ప్రాంప్ట్ టెంప్లెట్. ఇలాంటి టెంప్లెట్ యూజ్ చేసుకుని ఇంచుమించుగా ఇటువంటిదే కారుకి కానీ బైక్ కానీ టెంప్లెట్ సేమ్ ఉంటుంది. దానికి సంబంధించిన ప్రాంప్ట్ కింద ఉంటుంది. పెట్ ట్రాలీ బాక్స్ ఇన్సర్డ్ బై హోండా మోటోకాప్. ఒక ట్రాలీ బాక్స్, ఇది యాక్చువల్గా ఇది మీరు వ్యాన్ అనుకుంటున్నారు, ఇది ఒక ట్రాలీ బాక్స్. మీరు సరిగ్గా గమనిస్తే చూస్తారు. ఆ ట్రాలీ బాక్స్ని మనం ఇమేజ్ జనరేట్ చేసాం. దానికోసం హోండా మోటోకాప్ సంబంధించి వాళ్ళు కనుక ఒక వ్యాన్ని, వాళ్ళ వ్యాన్ అనమాట అది, ఆ వ్యాన్ని ఇన్పుట్గా తీసుకుని దానికి పెట్ ట్రాలీ బాక్స్ కింద కావాలి. మ్యాన్కోన్ కలర్స్, ఈ మ్యాక్రోన్ ఆ టైప్ కలర్స్ కావాలి. నాసా వాళ్ళు డెవలప్ చేసినట్టు ఉండాలి. ట్రయంఫ్ సైడ్ వ్యూ, ట్రయంఫ్ అంటే బైక్ కంపెనీ అది. అలానే సైడ్ వ్యూ, సైడ్ డిజైన్ బై డ్యూటర్ ర్యామ్స్, బాహస్, హై డీటెయిల్ 4K ఇండస్ట్రియల్ డిజైన్, వైట్ బ్యాక్గ్రౌండ్, స్టూడియో లైటింగ్, ఇవన్నీ కూడా ప్రాంప్ట్లో భాగం. మనం ఏం చేస్తే ఇలాగైతే ఇటువంటి ఇమేజ్ కావాలంటే టూల్ బాక్స్ లేకపోతే వ్యాన్ అని చెప్పి డిజైన్ ఇస్తాం, బట్ డీటెయిలింగ్ ఇవ్వడం మనకు రాదు. సో ఈ ప్రాంప్ట్ హెల్ప్ అవుతుంది. సో మనం ఇక్కడ కాపీ ప్రాంప్ట్ చేసుకుని మన ఇక్కడ మన నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోవచ్చు. రేపొద్దున మనం ఇటువంటి ఇమేజెస్ ఏమైనా కావాలంటే జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి చూడండి, మీరు చూసారా, ఇలాంటి దాంతో ఇంకొక రకమైన వ్యాన్ లాంటిది బాక్స్ తయారు చేశారు. బట్ ప్రాంప్ట్ టెంప్లెట్ సేమే, ప్రాంప్ట్ మారింది. అర్థమైందా? ఈ టెంప్లెట్ ఒకేలాగా ఉంటుంది, దానికి సంబంధించిన డిఫరెన్స్ ఎక్కడ మారుతుంది, రెట్రో ట్రాలీ బాక్స్ అని మార్చారు. ఫస్ట్ దాంట్లో పెట్ ట్రాలీ బాక్స్ అని ఉంది. చిన్న చిన్న మెయిన్ టెంప్లెట్ తెలుసుకుంటే మిగిలిన ప్రాంప్ట్స్ అన్ని మనం చేయగలుగుతాం. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇందులో ఏం చేశారు, మినిమలిస్టిక్ ట్రాలీ బాక్స్, అలానే కొంచెం డిఫరెన్స్ మార్చారు. నెక్స్ట్ చూడండి, ఇండస్ట్రియల్ డిజైన్ ట్రాలీ బాక్స్, నెక్స్ట్ మోడర్న్ ట్రాలీ బాక్స్, నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ ట్రాలీ బాక్స్. సో టెంప్లెట్స్ ఏముంటుంది, డిఫరెంట్ మారుస్తారు. నెక్స్ట్ నెగిటివ్ ప్రాంప్ట్. ఈ నెగిటివ్ ప్రాంప్ట్ ఏంటంటే మీరు జనరేట్ చేసే ఇమేజెస్లో ఏమి ఉండకూడదో చెప్పేది నెగిటివ్ ప్రాంప్ట్. పాజిటివ్ ప్రాంప్ట్ అంటే ఉండేది చెప్తుంది. నెగిటివ్ ప్రాంప్ట్ నాకు ఇటువంటివి ఉండకూడదు అంటే వర్స్ట్ క్వాలిటీ ఉండకూడదు, లో క్వాలిటీ, ఇవన్నీ ఇచ్చారంటే ఇవి రాకుండా ప్రాంప్ట్ ఆ మోడల్ జనరేట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ప్రాంప్ట్ డీటెయిల్స్. అలానే వీళ్ళు ఇమేజ్ని ఎలా జనరేట్ చేశారంటే టాల్మెండో ఎక్సెల్ అనే ఒక మోడల్ యూజ్ చేసి ఈ ఇమేజ్ జనరేట్ చేశారు. అది ఎప్పుడు జనరేట్ చేశారు కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఇది ఒక రకమైన ఇమేజ్. ఎన్ఐఎం క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎన్ఐఎం క్యారెక్టర్స్ ఉన్నాయి. సాధారణంగా ఎన్ఐఎం కంటెంట్ని ఈ మధ్యన చాలామంది క్రియేట్ చేద్దాం ట్రై చేస్తున్నారు, కానీ అంత ఈజీ కాదు. ఆ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ జనరేట్ చేయడం కోసం ఈ ప్రాంప్ట్ ఇలాంటివి వాడాలి. గోకు ఎన్ఐఎం స్టైల్, ఫిగర్, కలర్ఫుల్ గ్రాఫిటీ స్టైల్, లిట్కిడ్, జిగ్జాగ్ 85 న్యూ వేవ్, ఈ వేవ్స్ ఇవన్నీ కూడా అంత క్లియర్గా మనం ప్రాంప్ట్ ఇవ్వగలగాలి. మళ్ళీ దానికి కూడా స్టార్టింగ్ ప్రాంప్ట్ టెంప్లెట్స్ ఏముంది. నెక్స్ట్ మీరు చూస్తే ఈ ప్రాంప్ట్ మారుతూ ఉంటుంది ఎన్ఎం క్యారెక్టర్స్కి. దీన్ని కూడా వీళ్ళు ఈ మోడల్ వచ్చి మిడ్ జర్నీని యూజ్ చేసి క్రియేట్ చేశారు. అంతేకాదు మీరు అసెట్స్లోకి వెళ్ళొచ్చు. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా క్లాతింగ్, పలానా క్లాతింగ్, ఉదాహరణకి డ్రెస్ స్టైల్స్ చూద్దాం. ఇప్పుడు ఈ డ్రెస్ బాగుంది, మీకు పలానా డ్రెస్ ఇది సూట్ లాగా ఉంది, ఇలాంటి సూట్ మనకు కావాలంటే
ఏ హైపర్ రియలిస్టిక్ మోడర్న్ డే జెంటిల్మెన్ that has on a navy blue suit. He should look like he is wealthy, young, clean and rich. సో మనం ఏమైనా ఇటువంటి రిచ్ టైప్ ఏమైనా టెంప్లెట్స్ కావాలనుకుంటే మనం ఈ టెంప్లెట్ వాడుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ కొంచెం మార్చింది ఏంటంటే బర్గండీ వెల్వెట్ బ్లేజర్ అండ్ బ్లాక్ ట్రౌజర్స్. సో అది కొంచెం మార్చారు. నెగిటివ్ ప్రాంప్ట్స్ ఏం పెట్టారో చూడండి. దీనికి కూడా టాల్మెంట్ ఎక్సెల్ అనే ఒక మోడల్ యూస్ చేసి ఇమేజ్ జనరేట్ చేశారు. మనం కావాలంటే ఈ ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ప్రాంప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో రెండు రకాలుగా ఏ ఇమేజెస్ కావాలంటే ఇది హెల్ప్ అవుతుంది, ప్రాంప్ట్స్ కూడా మీరు జనరేట్ చేసుకుని హెల్ప్ అవుతుంది. చూసారా ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ ప్రాంప్ట్ వచ్చేస్తుంది. చూసారా ఇది ఏం ప్రాంప్టో, దీనికోసం ఏం ప్రాంప్ట్ యూస్ చేశారని. అయితే ఇక్కడ ప్రీమియం కూడా ఉంది. ఇందులో కొన్ని ప్రీమియం ప్రాంప్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈ కుక్క కూడా ఫ్రీయే. బాగుంది కదా ఇది. ఇమేజ్ వరకు దీని ఇమేజ్ కూడా డౌన్లోడ్ అవ్వట్లే. ఇవన్నీ కూడా ప్రీమియంలో పెట్టేశారు. దీని ప్రాంప్ట్స్ కూడా లాక్ చేయాలంటే మీరు స్టార్టింగ్ వచ్చి కనీసం ఒక ఇమేజ్కే వీళ్ళు $4 ఎంత పెట్టారు. సార్ ప్రైజింగ్ కూడా చూద్దాం. ఇది అన్లాక్ ఆల్ ఇమేజెస్ ఫర్ ఫ్రీ. సో అన్ని ఇమేజెస్ కూడా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోద్దంట. డౌన్లోడ్ ఇమేజ్ ఫర్ లీగల్ యూజ్ $6 అంటే మనకి ఎంత ఇంచుమించు ఒక $500 మీకు ప్రీమియం ప్రాంప్ట్స్ అన్ని కూడా కావాలనుకుంటే ఈ ప్రీమియం ఇమేజెస్ కూడా డౌన్లోడ్ చేయాలంటే ఇది ఓవరాల్గా అయితే ఇన్ కేసు మీరు ప్రీమియం ఇమేజెస్ జనరేట్ చేయడం కోసం నెక్స్ట్ లెవెల్లో నేను ట్రై చేస్తాను అనుకున్న వాళ్ళు, అంటే మీరు ఇమేజెస్ స్పెసిఫిక్గా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో వాడుకోవాలనుకున్న వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు ప్రీమియం ప్రాంప్ట్స్ వరకు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏఐ టూల్స్ కంటెంట్ కోసం ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.